నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న బీసీ అభ్యర్థులకు మొదటి మరియు రెండవ ప్రాధాన్యత ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం స్టేట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ కూరపాటి రమేష్ అన్నారు. మంగళవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ కూరపాటి రమేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న బీసీ బిడ్డలకు బీసీలంతా అండగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బీసీలంతా కలిసి ఉంటేనే బీసీ రాజ్యాధికారం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో బీసీల సమస్యలకు రాజ్యాధికారమే సమాధానం అన్న నినాదంతో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం పనిచేస్తుంది. ఇందులో భాగంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నటువంటి బీసీ అభ్యర్థులకు బీసీ టీచర్లందరూ కూడా మద్దతు పలికి ఎన్నికల్లో ఘన మెజారిటీతో గెలిపించాల్సిందిగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం పిలుపునిస్తాం. జనాభాలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు చట్టసభల్లో ఎన్నికవ్వాలన్న నినాదంతో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఈరోజు ముందుకెళ్తుంది. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని రాజ్యాధికారం చేసుకునేటువంటి ప్రాసెస్ లో ఇది మొట్టమొదటి ఎన్నికగా మేము చాలా ఛాలెంజ్ గా పరిగణిస్తున్నాం. 50-60% ఉన్నటువంటి బీసీలు మరియు ఎస్సీ ఎస్టీ మైనార్టీల సహకారంతో ఈ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు పూర్తి మెజారిటీతో గెలుస్తారన్నటువంటి విశ్వాసాన్ని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం వ్యక్తపరుస్తుంది. ఇందులో భాగంగా మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి బీసీ కారణంగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ప్రభుత్వానికి, సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం పనిచేస్తుంది. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకి పూర్తి మెజారిటీని ప్రకటించి ఎన్నికల్లో గెలిపించుకొని రాజ్యాధికార దిశగా పయనించాలని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం భావిస్తుంది. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ చందా మల్లయ్య. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంటెలెక్చువల్ ఫోరం కన్వీనర్ గా పనిచేస్తున్నాను. ప్రధానంగా ఇంటెలెక్చువల్ ఫోరం ఏం ఆలోచిస్తుందంటే, గతంలో కూడా 70 సంవత్సరాల నుండి బీసీలు అన్ని రంగాల్లో కూడా అణగారిపోయి ఉన్నారు. ఇప్పుడు బీసీలలో చాలా చైతన్యం వచ్చినది. అనేక రంగాలలో కూడా భవిష్యత్తులో నిరుద్యోగ సమస్య పెరుగుతున్నది. వివిధ కార్పొరేషన్లు కూడా చైర్మన్ లేక అల్లాడుతున్నారు. సరైనటువంటి బడ్జెట్ లేకపోతున్నారు. కాబట్టి ఇది ఒక రెఫరెండం గా, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఒక రెఫరెండం గా తీసుకొని ఈ మరి బీసీల్లో నిలబడుతున్నటువంటి చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. అయినప్పటికీ వారి యొక్క స్థాయిని బట్టి, వారి యొక్క అనుభవాన్ని బట్టి బీసీలలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ ప్రిఫరెన్స్ వైజ్ గా ఏ ఓటేసినా కూడా మనం బీసీలకు 1, 2, 3గా వేసేసి మరి గెలిపించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ గా మేము చేస్తున్నాం. ఎందుకంటే ఈడబ్ల్యూసీ అనేటువంటి మెడ మీద కత్తిలాగా ఉంది. మరి 90% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం కూడా మరి 90% ఉండి కూడా ఓన్లీ 10% ఉన్నటువంటి వాళ్ళకు ఈడబ్ల్యూబీసీ ఉండి మరి ఉద్యోగ రంగాలలో, వైద్య రంగాలలో చాలా ఇబ్బందిగా ఉన్నది. భవిష్యత్తులో వచ్చేటువంటి బీసీ తరాలను కూడా అణగారిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి ఇది ఈ తరుణంలో కూడా పట్టభద్రులు కావచ్చు, అటు ఇటు ఎమ్మెల్సీలో భాగంగా బీసీలు చాలా మంది నిలబడ్డారు. తప్పకుండా ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరికీ మన చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాము. ఇప్పటికైనా బీసీలో మనలో ఒక మార్పు వచ్చేసేసి మన బీసీ వ్యక్తిని మరి మొదటి ప్రాధాన్యతగా మరి ఓటు వేసేసి మనం గెలిపించుకోవాలనేటువంటి ప్రధానంగా కోరుకుంటున్నాము. జై బీసీ, జై బీసీ.